హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హిమాని. ఈ వీడియోలో నేను పాట్లక్ కోసం మిర్చి బజ్జీ రెసిపీని తయారు చేసి పాట్లక్కి తీసుకువెళ్ళాను. సో నేను ఆ మిర్చి బజ్జీస్ ఎలా తయారు చేశాను అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ మీరు మిర్చీస్ తీసుకొని, అంటే పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని స్లిట్ చేసుకొని నైఫ్తో మధ్యలో స్లిట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు ఒక బౌల్లో ఒక కప్ బేసన్, కొంచెం టర్మరిక్ అండ్ సాల్ట్ మీకు ఎంత కావాలో అంత, అండ్ కొంచెం వాము తీసుకొని వాటిని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మీరు వీడియోలో చూస్తున్నట్టు కలుపుకోవాలి. సో వన్స్ అలా కలుపుకున్నాక మీ వేలు అనేది మీ ఫింగర్ అందుట్లో డిప్ చేసి మీ వేలు అంటే మీ ఫింగర్ మొత్తం కోట్ అయిపోవాలి పిండి. అలా కోట్ అయితేనే మీకు మిర్చి బజ్జీ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ నేను కొంతమంది బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ లేదా ఈనో తీసుకుంటారు. నేను ఈనో వేసాను. ఒక పావు స్పూన్, అంటే కొంచెం తక్కువ వేసుకోవాలి, చిటికెడంతా అన్న చెప్పినా సరిపోతుంది. అది వేసుకొని ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్టు కలుపుకోవాలి. సో చూసారు కదా, నేను చెక్ చేస్తున్నాను వేలికి మొత్తం కోట్ అయిందా లేదా అనేది. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఆ పెప్పర్స్ తీసుకున్నాను. యుఎస్లో ఆ పెప్పర్స్ అయితే ఎక్కువ కారంగా ఉండవు, యాక్చువల్లీ అసలు కారం ఉండవు అనమాట. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా. సో వన్స్ ఆ ఆయిల్ అనేది కాగాక మీరు ఆ మిర్చీస్ తీసుకొని బేసన్ దాంట్లో పిండిలో డిప్ చేసుకొని అంతా మొత్తం కోట్ అవ్వాలన్నమాట మిర్చికి. సో అలా కోట్ అయ్యి అలా వేసుకోవాలన్నమాట. సో డీప్ ఫ్రైలో వేసుకోవాలి. నేను మీకోసం ఒకటి వేసి చూపిస్తున్నాను. సో మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు అది. సో ఇలా నేను మిర్చి బజ్జీస్ అనేవి తయారు చేసి తీసుకెళ్ళాను. అండ్ మా హస్బెండ్ నేను మొత్తం వేసేయడం అయిపోయాక అందుట్లో స్లిట్ చేసి ఆనియన్స్ అండ్ లెమన్స్, కొంచెం కొత్తిమీర వేసి పెట్టారు. బట్ అది వీడియో తీయడం కుదరలేదు. సో టైం అయిపోతుంది అప్పటికే. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అలా మీరు టూ సైడ్స్ మొత్తం వేగేటట్టు చూసుకోవాలి. ఎక్కువ కదపకూడదు, లైక్ ఊరికే అప్పుడప్పుడు కదుపుతూ స్లోగా చేసుకోవాలన్నమాట. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బెటర్. బట్ మరీ తక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే నూనె ఎక్కువ లాగేస్తాయి అనమాట. సో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మరీ హై ఫ్లేమ్ కాదు, మరీ మీడియం ఫ్లేమ్లో కాకుండా లైక్ మధ్యలో ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేయించుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలా వేయించుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం అంతా అయిపోయాక ఈ విధంగా వచ్చినాయి. సో ఇప్పుడు మీరు సర్వ్ చేసుకోవచ్చు. Thank you for watching my video.